హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు అయితే డే 2 అండ్ డే 3 2 డేస్ వీడియో అయితే నేను వన్ వ్లాగ్లోనే పెడుతున్నాను. సో ఈ 2 డేస్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో మీరు చూడొచ్చు. సో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసి హోటల్ నుండి ట్రామ్ అయితే తీసుకొని చార్ల్స్ బ్రిడ్జ్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. సో ఇక్కడ ఈ స్టాప్లో అయితే మేము అక్కడ దిగి అక్కడ నుండి కొంచెం ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి చార్లెస్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో అది కూడా మనం చూసేద్దాం. సో అలా మనం ఈ స్ట్రీట్లో నుండి కాస్త నడుచుకుంటూ వెళ్తే మనకి ముందుగా అనిపించేది అదే చార్లెస్ బ్రిడ్జ్ అండి. సో ఈ చార్లెస్ బ్రిడ్జ్కి జుడిత్ బ్రిడ్జ్ ఆర్ స్టోన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మనం ఈ స్ట్రీట్లో చూస్తే కనుక ఇవన్నీ షాప్స్ అండి, చిన్న షాపింగ్ ఉంటాయి కదా, సోవెనియర్స్, ఐస్ క్రీమ్స్, రెస్టారెంట్స్ అలాంటి షాప్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా మనం అయితే బ్రిడ్జ్ పైనకి అయితే వచ్చేసాము. సో ఇవి చూసారు కదా మ్యాగ్నెట్స్, ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. ఇవి హ్యాండ్ పెయింటింగ్తో చేసిన మ్యాగ్నెట్స్ అన్నమాట. సో అప్పట్లో ఉన్న కింగ్ చార్లెస్ 4 అనే అతను ఈ బ్రిడ్జిని అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రివర్ అయితే వాల్టువా రివర్. సో ఆ రివర్ పైన ఈ బ్రిడ్జిని బిల్డ్ చేయడం వల్ల ఈ బ్రిడ్జికి చార్లెస్ బ్రిడ్జ్ అని నేమ్ వచ్చింది. సో ఈ బ్రిడ్జ్కి వన్ సైడ్ అయితే మనకి ఓల్డ్ సిటీ ఆర్ ఓల్డ్ టౌన్ అయితే ఉంటుంది. సో ఇంకో సైడ్ అయితే మనకి బ్రేక్ క్యాసిల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మేమైతే ఆ బ్రిడ్జ్ అలా చూసేసుకొని కాస్త ముందుకలా వాక్ చేసుకుంటూ ఇదైతే నేషనల్ మ్యూజియం అండి, ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో వీక్ డేస్లో అయితే దీనికి ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది అండ్ సండేస్లో అయితే ఇది ఫ్రీ అన్నమాట. సో మాకైతే మ్యూజియంస్ విజిట్ చేయడం అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. సో బయట నుండి అలా చూసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఇదంతా చూసారా, ఇదంతా సిటీ వైపు వెళ్తుందన్నమాట. సో అక్కడ చాలా క్రౌడెడ్గా ఉంది. మేము అక్కడ నుండి కాస్త కిందికి అలా వచ్చి ఇదంతా నడుచుకుంటూ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలి. మధ్యలో కొంచెం షాపింగ్ కూడా ఉంటే చేసేసుకున్నాము. సో అలా కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న టవర్ నేమ్ అయితే జింద్రిస్కా టవర్ అంటారు. నేను ఏమైనా ప్రొనౌన్సియేషన్ తప్పుగా చెప్తే చూసుకోండి. సో అక్కడ కొన్ని క్యూట్ పిక్చర్స్ అయితే తీసుకొని నెక్స్ట్ మనం ఇంకొక మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న టవర్ అయితే పౌడర్ టవర్ అన్నమాట. సో ఈ టవర్కి పౌడర్ టవర్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ఉన్న కింగ్ జనాల నుండి, ఎనిమీస్ నుండి గన్ పౌడర్ని దాచడానికి ఈ టవర్ని అయితే యూస్ చేసేవారట. అందుకే ఆ టవర్కి పౌడర్ టవర్ అనే నేమ్ అయితే వచ్చిందనమాట. సో అక్కడి నుండి ఆ టవర్ అయితే చూసేసుకొని కాస్త ముందుకు నడుచుకుంటూ మనమైతే ఓల్డ్ సిటీలోకి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. సో ఇక్కడ ముందట ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా షాపింగ్ స్ట్రీట్సే. దీన్ని అయితే మేము ఇక్కడ ఒక లోకల్ స్వీట్ అయితే ట్రై చేసాము. సో నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఆ పిండిని అయితే వాళ్ళు అలా రోల్ చేసేసి దాన్ని అయితే ఫ్రై చేసేసారు. సో చేసిన తర్వాత మనకు నచ్చిన చాక్లెట్ కానీ ఏదన్నా ఫ్లేవర్తో దాన్ని అలా డిప్ చేసేసి టాపింగ్స్ అన్నీ పెట్టేసి ఫైనల్గా ఐస్ క్రీమ్తో అయితే ఫిల్ చేసి ఇచ్చేసారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్తే. సో ఫైనల్గా మనమైతే అలా అంతా నడుచుకుంటూ చాలాసేపు నడుస్తూ ఫైనల్గా సిటీ సెంటర్లోకి అయితే వచ్చాము. ఎవరైతే ప్రీవియస్ వీడియోలో చూసారో నైట్ టైం సిటీ, సో ఆ ప్లేస్కి అయితే మనం ఇక్కడికైతే వచ్చేసాము. సో అది నైట్ టైంలో చూపించాను, సో ఇది డే టైంలో కూడా చూసేయండి.
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఆస్ట్రోనామికల్ క్లాక్. నేను యాక్చువల్గా వీడియో తీసుకోవడం మర్చిపోయాను, ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఫైనల్గా ఆ ప్లేస్ కూడా చూసేసి నెక్స్ట్ ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటే షాప్స్లోకి అయితే మేము లోపల వచ్చేసాము, ఏమున్నాయో చూద్దామని. సో లోపలికి వచ్చాక మాత్రం ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ మనం కొనుక్కున్న అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే లేవు, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి, మీరు చూసేయండి. సో షాపింగ్ అయితే అంతా ఫినిష్ చేసుకొని మన లాస్ట్ డే ఇన్ ప్రాగ్ లాస్ట్ ప్లేస్ అయితే మనం చూడడానికి అయితే వచ్చేసాము. ఫైనల్గా ప్రేగ్ క్యాసిల్కి అయితే వచ్చేసాము. బయట వ్యూ చూసారు అసలు ఎంత బాగుంది. యాక్చువల్గా వెదర్ ఎంత ఉందనుకుంటున్నారు గెస్ చేయండి, -2 ఉంది. టైం కూడా ఆఫ్టర్నూన్ 3:34 అవుతుంది. బట్ బయట వెదర్ చూసారా, కంప్లీట్ ఫాగ్ అయితే ఉంది. మేమైతే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు, హార్డ్లీ ఒక 1.5 అవర్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసేసి కొంచెం అలా చూసుకొని అయితే మేము అక్కడ నుండి వెళ్ళిపోయాము. సో ఈ ప్యాలెస్ లోపల చూడాలి అనుకునే వాళ్ళు ముందుగానే ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని విజిట్ చేయాలండి. మేమైతే లోపలికి విజిట్ చేయలేదు, నెక్స్ట్ డేనే మేము వేరే కంట్రీకి వెళ్ళాలి కాబట్టి అక్కడ నుండి అయితే త్వరగానే వెళ్ళిపోయాము. వెదర్ మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ మేము ఏ కంట్రీకి వెళ్తున్నామో గెస్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.